హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌కి అవమానం జరిగింది. అవమానం మామూలు అవమానం కాదు. చాలా దారుణమైన అవమానం. కూటమి సర్కారు ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కుట్ర చేసింది. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి సంబంధించి ఓ విధానాన్ని తీసుకొచ్చింది. దానికి పీపీపీ అని పేరు పెట్టింది. పీపీపీ అని పేరు పెట్టి వచ్చే 30 ఏళ్ళు, వచ్చే 60 ఏళ్ళు మెడికల్ కాలేజీలని తమ అనుకున్న ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడానికి సంబంధించి రంగం సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో కేంద్రం నుంచి 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయించారు. ఇందులో దాదాపు 5 మెడికల్ కాలేజీలకు సంబంధించిన నిర్మాణం పూర్తయిపోయింది. కొన్ని కాలేజీల్లో రెండవ సంవత్సరం అడ్మిషన్స్ కూడా పూర్తయిపోయాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన సర్కారు మెడికల్ కాలేజీల నిర్మాణం చేయాల్సి ఉండగా, ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పైన ఆర్థికంగా భారం పడుతుంది అంటూ ఒక థియరీ తీసుకొచ్చి ఆ కాలేజీలన్నీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నామంటూ చెప్పింది. గత సర్కారు భూమి ఇచ్చింది, గత సర్కారు టెండర్లు పిలిచింది, గత సర్కారు దాదాపు 7 కాలేజీల్లో నిర్మాణాలు కూడా ఆల్మోస్ట్ పూర్తి చేసింది. వాటినైనా వదలకుండా వాటిని కూడా ప్రైవేట్ వ్యక్తులకే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం మాత్రమే కాదు, ప్రైవేట్ వ్యక్తులు కాలేజీలు రన్ చేస్తారు. కాలేజీలో పనిచేసే స్టాఫ్ మొత్తానికి ప్రభుత్వమే జీతాలు ఇస్తుంది. ఆ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వమే భూమి ఇస్తుంది. కాలేజీల నిర్మాణాలు ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ఆ తర్వాత నిర్మాణం పూర్తయిన తర్వాత కాలేజీల లోపలికి వచ్చే విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు మాత్రం ప్రైవేట్ వాళ్ళు వసూలు చేస్తారు. ఆ హాస్పిటల్కి వచ్చే పేదల దగ్గర నుంచి ఫీజులు మాత్రం ప్రైవేట్ వాళ్ళు వసూలు చేస్తారు. 60 ఏళ్ల పాటు వాళ్ళు వసూలు చేసి ఆ తర్వాత ప్రభుత్వానికి ఇస్తారనేది ప్రభుత్వం చెప్తున్న తీరి. దీని లోపభూయిష్టంగా ఉంది. ఇది అనుమానాలకు తావిచ్చేలా ఉంది. ఇది పేద ప్రజలకు నష్టం చేసేలా ఉంది. ఇది పేద విద్యార్థులు వైద్య విద్యని అభ్యసించకుండా చేసేలా ఉంది అనే నిరసన రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమైంది. కూటమిలోని పార్టీలు మినహా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని సమర్థించలేదు. కూటమిలో పార్టీలు మాత్రం దాన్ని సమర్థించడానికి కారణాలేంటో సరిగ్గా చెప్పలేక బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన ఏ స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారో ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మేము వెనక్కి తగ్గం, మేము ఎవరికో హామీ ఇచ్చేసాం, వాళ్ళ కాలేజీలు కట్టబెట్టాల్సిందే అన్నట్టుగా బిహేవ్ చేసింది. దానిలో భాగంగానే 4 మెడికల్ కాలేజీలకు సంబంధించి బిడ్లు పిలిచింది, టెండర్లు పిలిచింది. మేము ఈ కాలేజీలు ఇచ్చేస్తాం, ఎవరైనా వచ్చి పాడుకోండి అంటూ టెండర్లు పిలిచింది. టెండర్ పిలిచి కూడా దాదాపు 2 నెలలు అవుతోంది. ఈ టెండర్లు పిలిచిన కాలేజీలు పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, ఆదోని. ఈ 4 కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి సంబంధించి టెండర్లు పిలిస్తే, టెండర్లు పిలిచిన తర్వాత ఆసక్తి ఉన్న వ్యక్తులను పిలిచి వాళ్లకు టెండర్లపైన ఉన్న అనుమానాలేంటో నివృత్తి చేసింది. ఆ తర్వాత వాళ్ళు కొంత సమయం పెంచండి, మేము టెండర్లు దాఖలు చేయడానికి అని అడిగారు. 2 సార్లు టెండర్లకు సంబంధించిన సమయాన్ని పెంచింది. నిన్నటితో టెండర్ల దాఖలకు సమయం ముగిసిపోయింది. ముగిసిన తర్వాత 4 కాలేజీల్లో కేవలం 1 కాలేజీకి మాత్రమే, అది కూడా 1 టెండర్ మాత్రమే దాఖలైంది. ఇది కూటమి సర్కార్కి దారుణమైన అవమానంగా చూడాలి. కూటమి సర్కారు చెప్తోంది మేము 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాము అని. ఎప్పుడు చెప్తోంది? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలం పాటు పెట్టుబడులు రావాలంటే పెట్టుబడిదారులంతా భయపడుతున్నారు. ఇక్కడికి వస్తే మళ్ళీ జగన్ వస్తాడేమనే భయంలో అల్లలో ఉంది. దానివల్ల ఎవరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావట్లేదు అని ఏడాది కాలం పాటు మాట్లాడుతూ వచ్చింది. ఏడాది తర్వాత ఈ 6 నెలల కాలంలోనే 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం, 17 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయబోతున్నాం అంటూ చెప్తూ వచ్చింది. ఇప్పుడు అవమానం అని ఎందుకంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, భారతీయ జనతా పార్టీని నమ్మి కేవలం 18 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులంతా క్యూ కట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పప్పు బెల్లాల్లో పంచిపెట్టడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నా మెడికల్ కాలేజీల్ని తీసుకోవడానికి మాత్రం ఒక్కరు కూడా ఎందుకు ముందుకు రావట్లేదు ఆ 3 కాలేజీలకు సంబంధించి? అంటే వీళ్ళంతా నమ్ముతున్నారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడేమోనని? జగన్మోహన్ రెడ్డిని మరో 15 ఏళ్ల పాటు మేము రానియం, 15 ఏళ్ల పాటు మేమే ఉంటాం అంటూ పదే ప్రకటనలు చేస్తున్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ కాలేజీల టెండర్లు రద్దు చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి కాలేజీలకు సంబంధించి టెండర్లు వేస్తే ఆ టెండర్లు రద్దు చేస్తాం, కాలేజీలు మళ్ళీ ప్రభుత్వ పరంలోకి తీసుకొస్తాం, ఎవరైతే టెండర్లు వేసి ఈ బిడ్లో పార్టిసిపేట్ చేస్తారో కాలేజీలు తీసుకుంటారో వాళ్ళని జైలుకి కూడా పంపిస్తాం 2 నెలల లోపే అంటూ ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ పనిచేసినట్టు కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఈ మాటల కారణంగానే ఎవరూ మెడికల్ కాలేజీల టెండర్లు దాఖలు చేయడానికి ముందుకు రాలేదనే విషయం అర్థమవుతోంది. 15 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, 15 ఏళ్ల పాటు
ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానీయం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది మేము తీసుకొచ్చిన ఒక అద్భుతమైన విధానం, కాలేజీలు మాత్రమే కాదు రాబోయే రోజుల్లో స్కూళ్లను రహదారులను కూడా పీపీపీ పద్ధతిలో మీకు అప్పగిస్తాం అని కూటమి నేతలు ఎంత చెప్తున్నా కాలేజీలు తీసుకోవడానికి ఒక్కరికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. అంటే కూటమి 15 ఏళ్ళు ఉంటుందనే నమ్మకమో, కూటమి మళ్ళీ గెలుస్తుందనే నమ్మకమో వాళ్ళలో లేదు అనే విషయం అర్థమవుతోంది. 3 పార్టీలు మూకుమ్మడిగా ఇస్తున్న హామీ కంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వార్నింగే వాళ్ళు ఎక్కువ నమ్మేలా చేస్తుందనే విషయం అర్థమవుతోంది. కేవలం జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడని మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలంతా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత కూటమి సర్కారుకు వ్యతిరేకంగా ప్రజలంతా రోడ్డెక్కిన మొట్టమొదటి అతిపెద్ద ఇష్యూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం. కాబట్టి ఈ అంశంలో మనం ముందుకెళ్తే, మనం టెండర్లు దాఖలు చేస్తే మళ్ళీ వచ్చిన తర్వాత రద్దు చేస్తారు, మనకెందుకు వచ్చిన గొడవ అని కూటమి సర్కారు ధైర్యం చెప్పినా ఎవరూ ముందుకు రాలేదనే విషయం అర్థమవుతోంది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు న్యాచురల్గా సాగతీత నానబెట్టడం ఉంటుంది. దానిలో భాగంగా ఇప్పుడు బాగా వ్యతిరేకత ఉంది కాబట్టి ఇంకా 4 రోజులు ఇలాగే గడిపి మరోసారి టెండర్లు పిలిచి మరి ఇంకొంచెం కావాల్సిన రిలాక్సేషన్స్ వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు ఇస్తున్న దానికంటే అపారమైన లబ్ధి వాళ్ళకి చేకూర్చేలా చేసి టెండర్లలో మాడిఫికేషన్ చేసి అప్పుడు తమ వాళ్ళు పార్టిసిపేట్ చేసేలా చేసి వాళ్లకు కాలేజీలు కట్టబెట్టే ప్రయత్నము చంద్రబాబు మధ్యలో బహుశా ఉండవచ్చు. కారణం ఏంటో తెలియదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలేజీలకు ఒక్క కాలేజీకి మినహా మిగతా 3 కాలేజీలకి ఏ ఒక్కరు టెండర్ దాఖలు చేయకపోవడం, ఈ కాలేజీకి కూడా ఒకే ఒక్క టెండర్ దాఖలు కావడం ఖచ్చితంగా కూటమికి అవమానంగానే చూడాలి. ఇక్కడ ఒక అభినందన కూడా తెలపాలి. మెడికల్ కాలేజీలలో టెండర్లలో పార్టిసిపేట్ చేయకుండా ఈ రంగంలో ఉన్న ప్రముఖులు, ఈ రంగంలో ఉన్న సంస్థలు దూరంగా ఉండడం వాళ్ళకి మంచిది. మీరు గత ఎన్నికలకు ముందు ఎవరికైనా ఎలక్షన్ ఫండ్ ఇచ్చుండొచ్చు, మీరు ఎలక్షన్ ఫండ్ ఇచ్చిన సందర్భంగా ఎవరైనా మీకు హామీ ఇచ్చుండొచ్చు, ఆ హామీ మేరకు వాళ్ళు ఇప్పుడు ముందుకు పోతుండొచ్చు. కానీ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసినట్లు అవుతుంది ఈ కాలేజీల టెండర్లలో పార్టిసిపేట్ చేస్తే. హైదరాబాద్కు సంబంధించిన ఒక సంస్థ ఆధోని కాలేజీని దక్కించుకోవడానికి సంబంధించి టెండర్లు వేసింది. హైదరాబాద్కు సంబంధించిన ఆ సంస్థ ఏంటో, దాని కథ ఏంటో, అది ఎవరి కోసం పనిచేస్తుందో, ఏ రకంగా పనిచేస్తుందో అందరికీ తెలుసు. ఆ సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను గౌరవించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలను గౌరవించి, ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని గమనించి ఆ టెండర్లు విత్డ్రా చేసుకోవడం గౌరవంగా ఉంటుంది. ఆ టెండర్లో పార్టిసిపేట్ చేయకపోవడం ఆ సంస్థకు కూడా మంచిది. అదర్వైజ్ ఆ సంస్థ భవిష్యత్తులో ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట విలన్గానే ఉంటుంది. బహుశా మీకు కాలేజీ వస్తుందేమో, ఆ కాలేజీ మీరు నడిపిస్తారేమో, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట మాత్రం మీరు ఒక విలన్గానే మిగిలిపోతారు. రేపొద్దున కూటమి సర్కారు పోయి ఇంకేదైనా సర్కారు వస్తే ఈ టెండర్లను రద్దు చేస్తే, కాలేజీ మీ దగ్గర నుంచి తీసుకుంటే అప్పుడు మేము మళ్ళీ కోర్టులకు వెళ్తాం, యాగి చేస్తాం, గొడవ చేస్తామంటే మీ పక్షాన నిలబడే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి టెండర్ దాఖలు చేసిన సంస్థ కూడా వెనక్కి తీసుకుంటే మంచిది. ఇప్పుడు కూటమి సర్కారుకు జరిగిన అవమానం భవిష్యత్తులో మీకు జరగకుండా ఉండాలంటే తక్షణం ఆ నిర్ణయం తీసుకోండి.